హాయ్ ఫ్రెండ్స్, యుద్ధం ఏదైనప్పటికీ, ఏ కారణం చేత జరిగినప్పటికీ యుద్ధంలో చనిపోయిన సైనికుల యొక్క భార్యలకే నష్టం జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగిన మహాభారత యుద్ధంలో అనేక మంది సైనికులు కలిసి యుద్ధం చేయడం జరిగింది. కొంతమంది యోధులు కాకుండా సైనికులందరూ ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, యుద్ధంలో చనిపోయిన సైనికుల యొక్క భార్యలు ఎక్కడున్నారు, ఏం చేశారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కురుక్షేత్ర మైదానంలో యుద్ధం చేసిన సైనికులంతా కూడా చనిపోయి 15 సంవత్సరాల తర్వాత మళ్లీ జీవించారు. ఈ మాట ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఈ విధవరాన్ల యొక్క పరిస్థితి ఏమైంది, వీరు ఎక్కడున్నారు, అలాగే మహాభారత యుద్ధంలో చనిపోయిన సైనికులంతా 15 సంవత్సరాల తర్వాత తిరిగి జీవించారా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకే ఆఖరి వరకు మా వీడియో చూడండి. ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురం యొక్క రాజుగా ధర్మరాజును అభిషేకించారు. ఆ తర్వాత ధర్మరాజు హస్తినాపురంను ధర్మాన్ని న్యాయాన్ని జరిగించే రాజుగా పరిపాలించాడు. ధర్మరాజు తల్లి అయిన కుంతీదేవి మరియు ధృతరాష్ట్రుడు గాంధారి వీరి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే రాజ్యం యొక్క పనులు మొదలుపెట్టేవాడు. ఈ రీతిగా అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీరందరూ కలిసి ధృతరాష్ట్రుడి గాంధారి యొక్క సేవలు చేసేవారు. అలాగే అర్జున, నకుల, సహదేవులు ప్రజల యొక్క యోగక్షేమాలు చూసేవారు. పాండవుల యొక్క పరిపాలనతో హస్తినాపురం యొక్క ప్రజలు ఎంతో క్షేమంగా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ ప్రజలలో కొంతమంది స్త్రీలు సంతోషంగా లేరు. కారణం ఏంటంటే వారి భర్తలు యుద్ధంలో చనిపోయారు. యుద్ధంలో చనిపోయిన భర్తల విషయంలో విధవరాన్లైన ఈ స్త్రీలు ఎంతో బాధలో ఉన్నారు. కానీ ఆ స్త్రీలు రాజుకు ఏమాత్రం వారి బాధ గురించి తెలియనిచ్చేవారు కాదు. విధిగా సమయం గడిచిపోయింది. ధృతరాష్ట్రునికి, గాంధారికి వీరు పాండవులతో కలిసి ఉండి 15 సంవత్సరాలు గడిచింది. అయితే భీమునికి ధృతరాష్ట్రుని మీద కోపం ఉంది. అందుకే భీముడు ధృతరాష్ట్రుణ్ణి అనరాని మాటలు అంటూ ఉండేవాడు. ఒకరోజు ధృతరాష్ట్రుడు, గాంధారి ఉన్నప్పుడు భీముడు వారు వినకూడని బాధ కలిగించే మాటలు అంటాడు. ఆ మాటలతో ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడు. అయితే ధృతరాష్ట్రుడు మేము పాండవుల మధ్యన వారి సహాయంతో ఉండి చాలా సంవత్సరాలు గడిచింది అని అనుకుంటాడు. అలాగే భీముని మాటలు కూడా సహించే పరిస్థితుల్లో లేరు. అయితే ధృతరాష్ట్రుడు ఇక మేము అడవులలో ఆశ్రమంలో ఉండడం మేలని అనుకుంటాడు. ఈ విషయం ధృతరాష్ట్రుడు తన భార్య అయిన గాంధారికి వెళ్లి చెప్తాడు. ఈ విషయం విని గాంధారి కూడా తన భర్త అయిన ధృతరాష్ట్రునితో వెళ్లడానికి నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయం సంజయ్కి తెలిసి సంజయ్ కూడా వారితో వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి ఈ విషయం చెప్తాడు. ముందు ధర్మరాజు కూడా చాలా బాధ అనిపిస్తుంది. తరువాత వేదవ్యాసుడు చెప్పిన మాటను బట్టి ధర్మరాజు ఒప్పుకుంటాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి వీరితో పాటు సంజయ్ కూడా అడవుల్లోకి వెళ్తున్నాడని ధర్మరాజుకు తెలిసి ఇంకా అధిక దుఃఖం కలుగుతుంది. ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు వచ్చే కార్తీక మాసం పౌర్ణమి రోజు మేము వనవాసం వెళ్తామని చెప్తాడు. ధృతరాష్ట్రుడు తన అవసరాల కొరకు ధర్మరాజును కొంత ధనం అడుగుతాడు. అయితే భీముడు ఇవ్వడానికి అంగీకరించాడు. కాని ధర్మరాజు ధృతరాష్ట్రునికి తన అవసరాలకు కావలసినవన్నీ ఇచ్చి సంపూర్తి చేసి గాంధారితో పాటు సంజయ్ కలిసి వనవాసం వెళ్తున్నప్పుడు కుంతీదేవి కూడా వారితో పాటు వనవాసం వెళ్లడానికి నిర్ణయించుకుంటుంది. పాండవులు వనవాసం వెళ్లొద్దని కుంతీదేవికి ఎంత చెప్పినప్పటికీ ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి వనవాసం వెళ్లడానికి నిర్ణయించుకుంటుంది. వనవాసం వెళ్లిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి వీరు గంగానది ఒడ్డున మొదటి రాత్రి బస చేశారు. కొన్ని రోజుల తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి సంజయ్తో పాటు కురుక్షేత్రానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తరువాత వేదవ్యాస మహర్షి దగ్గర వనవాస దీక్ష తీసుకుని మహర్షి సతీయూప ఆశ్రమంలో ఉండడం మొదలుపెట్టారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఘోర తపస్సులో లీనమైతాడు. ధృతరాష్ట్రుడు తన శరీరం ఆరిపోయేంతగా ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తల మీద ఋషుల మాదిరిగా జటా కూడా వచ్చింది. గాంధారి మరియు కుంతీదేవి కూడా తపస్సులో లీనమయ్యారు. సంజయ్ మరియు విదురుడు వీరిని చూసుకునేవారు. ఇలా ధృతరాష్ట్రునికి, కుంతీదేవికి వనవాసంలో ఉండి 1 సంవత్సరం గడిచిపోతుంది. పాండవులలో చిన్నవాడైన సహదేవునికి వనవాసంలో ఉన్న మన పితృలు ఎలా ఉన్నారు చూడాలనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనను తన సహోదరులైన మిగతా పాండవులకు చెప్తాడు. అప్పుడు ధర్మరాజు పూర్వీకులైన పెద్దలు మహారాజైన ధృతరాష్ట్రుని, తల్లి గాంధారిని, మా తల్లి అయిన కుంతీదేవిని చూడడానికి అడవికి వెళ్లవలసి ఉన్నదని తన సేనాధిపతులను పిలిపించి అంతా సిద్ధం చేయమని చెప్తాడు. ఈ 5గురు పాండవులు వారి కుటుంబంతో కలిసి వారిని చూడ్డానికి అడవికి బయలుదేరారు. వీరితో పాటు మహారాజైన ధృతరాష్ట్రుని చూడ్డానికి కొంతమంది హస్తినాపురం ప్రజలు కూడా వెళ్లారు. ఇందులో కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన సైనికుల యొక్క భార్యలు అంటే విధవరాళ్లు కూడా ఉన్నారు. వీరంతా నడుస్తూ వారున్న చోటికి వచ్చారు. ఇప్పుడు ధర్మరాజు తన పితరులైన ధృతరాష్ట్రుని,
కుంతిని గాంధారిని చూసి చాలా సంతోషిస్తారు. కానీ వారు మునుల వలె ఉండడం వారికి బాధ కలుగుతుంది. అలాగే ధృతరాష్ట్రునికి, కుంతి మాతకి, గాంధారికి తన కుమారులైన పాండవులను, హస్తినాపురం ప్రజలను చూసి ఎంతో సంతోషిస్తారు. అక్కడ విదురుడు ధర్మరాజుకు కనబడలేదు. అప్పుడు ధర్మరాజు ధృతరాష్ట్రునితో విదురుడు కనబడడం లేదని అడుగుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఆయన అడవిలో ఘోర తపస్సు చేస్తున్నాడని చెప్పాడు. అప్పుడే విదురుడు ఆశ్రమం వైపు వస్తున్నట్టు ధర్మరాజుకు కనబడతాడు. ఇంతమందిని ఆశ్రమంలో చూసి విదురుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ధర్మరాజు విదురుణ్ణి చూసి ఆయన వెనకాల వెళ్తాడు. అక్కడే విదురుడు ఒక చెట్టు కింద ఉన్నట్టు ధర్మరాజు చూస్తాడు. ఎప్పుడైతే ధర్మరాజు విదురుణ్ణి చూసి ధర్మరాజు విదురుని వైపు వెళ్ళినప్పుడు విదురుని యొక్క ప్రాణము అతని శరీరం నుండి బయటకు వచ్చి ధర్మరాజులో ప్రవేశిస్తుంది. అప్పుడు ధర్మరాజు విదురుని యొక్క శరీరంలో ప్రాణం లేదని గ్రహించి ఆ శరీరంను దహన సంస్కారాలు చేయాలని అనుకుంటాడు. అప్పుడు ఆకాశవాణి విదురుడు సన్యాసి ధర్మమును వెంబడించినాడు కనుక అతని యొక్క శరీరంకు దహన సంస్కారాలు చేయడం ఉచితం కాదని చెప్తుంది. ఈ విషయం ధర్మరాజు వచ్చి ధృతరాష్ట్రునికి చెప్తాడు. ధర్మరాజు యొక్క మాటలు విన్న అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ధర్మరాజు అలాగే తనతో ఉన్న ప్రజలంతా కూడా ఆ రాత్రంతా అక్కడ గడుపుతారు. రెండో రోజు ధృతరాష్ట్రుని ఆశ్రమానికి మహారుషి వేదవ్యాసుడు వస్తాడు. అప్పుడు ధర్మరాజు మహర్షి అయిన వేదవ్యాసునికి విదురుడు తన ప్రాణమును వదిలివెళ్లిన విషయం గురించి వివరించి చెప్తాడు. యమధర్మరాజు విదురుని రూపంలో ఉన్నాడు అని ధర్మరాజుకి మహర్షి వేదవ్యాసుడు చెప్పాడు. విదురుడు ధర్మరాజులో ఒక భాగం కాబట్టి విదురుని యొక్క ప్రాణము ధర్మరాజులో లీనమైంది. ఇక అందరినీ కలిసిన వేదవ్యాసుడు అక్కడి నుండి వెనుతిరిగాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా యుద్ధంలో చనిపోయిన తన బంధువులు, తన వారందరి గురించి వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఇది చూసిన మహారుషి వేదవ్యాసుడు ధృతరాష్ట్రునితోనూ గాంధారితో, కుంతీదేవితో నేనిప్పుడు మీరు చేసిన తపస్సుకు ఫలితం చూపెడతాను, మీకు ఏం కావాలో కోరుకోమని అంటాడు. గాంధారి, కుంతీదేవి యుద్ధంలో చనిపోయిన తన కుమారుడైన కర్ణుడిని చూడాలని అంటుంది. అలాగే హస్తినాపుర ప్రజలు కూడా మా వారిని చూడాలని అంటారు. అలాగే అవుతుంది అని యుద్ధంలో చనిపోయిన మీ వాళ్ళందరినీ ఈ రాత్రి గంగా నది ఒడ్డున మీరు చూస్తారని చెప్పాడు. ఈ మాట చెప్పి మహారుషి వేదవ్యాసుడు జనులందరినీ గంగానది ఒడ్డుకు వెళ్లమని చెప్తాడు. అప్పుడు జనులందరూ ఆ రాత్రి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. రాత్రి కాగానే మహర్షి వేదవ్యాసుడు గంగానదిలో దిగి తన తపస్సు శక్తితో యుద్ధంలో చనిపోయిన వారందరినీ తిరిగి పిలుస్తాడు. కొద్దిసేపటికి భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అభిమన్యుడు, ధృతరాష్ట్రుని యొక్క కుమారులందరూ, ఘటోత్కచుడు, కుంతీదేవి యొక్క 5 కుమారులు దుష్టదిముడు, శకునుడు, శిఖండి, మహాభారత యుద్ధంలో చనిపోయిన యుద్ధవీరులందరూ ఆ గంగానదిలోనే ఉన్నారన్నట్టుగా గంగానది నుండి బయటకు వస్తారు. వారిని చూసినప్పుడు వారిలో ఎలాంటి కోపము, ద్వేషము లేదు. యుద్ధంలో చనిపోయిన వారందరినీ చూసి హస్తినాపుర ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. అలాగే మహర్షి వేదవ్యాసుడు ధృతరాష్ట్రునికి, గాంధారికి, కుంతీదేవికి దివ్య దృష్టి కలుగజేస్తాడు. అప్పుడు అందరూ వారి వారి జనులందరినీ చూసి వారితో మాట్లాడతారు. అప్పుడు వారు జనులందరూ మృత్యులోకంలో నుండి విముక్తి పొంది అన్యలోకంలో సంతోషంతో ఉన్నారని గ్రహించారు. ఆ రాత్రంతా కూడా వారి వారి జనులతో గడిపారు. అప్పుడు వారు దుఃఖం నుండి విముక్తి పొందారు. ఈ కలయిక ఒక రాత్రి వరకే కాబట్టి సూర్యోదయం కాకముందే మహర్షి వేదవ్యాసుడు చెప్పిన ప్రకారం వారంతా కూడా తిరిగి నదిలో లీనం కావడం జరిగింది. హస్తినాపురం విధవరాళ్ళు తమ భర్తలు తిరిగి వెళ్లడం చూసి ఎంతో బాధపడతారు. ఇది చూసి మహర్షి వేదవ్యాసుడు ఇలా అంటాడు. ఏ స్త్రీలైతే యుద్ధంలో చనిపోయిన తమ భర్తలతో పాటు వెళ్లాలనుకుంటున్నారో వారు ఈ గంగానదిలో వారి ప్రాణత్యాగం చేసుకోవచ్చని చెప్తాడు. వెంటనే ఎవరైతే వారి భర్తలను ప్రేమించారో వారందరూ నదిలో మునిగి వారి ప్రాణత్యాగం చేస్తారు. అలా వారు కూడా అన్యలోకానికి వెళ్లిపోతారు. అయితే ఫ్రెండ్స్, మహర్షి వేదవ్యాసుని ద్వారా యుద్ధంలో చనిపోయిన సైనికులందరినీ 15 సంవత్సరాల తర్వాత ఆ విధవ స్త్రీలందరికీ తమ భర్తలను చూసి వారితో పాటు వారి లోకమునకు వెళ్లడానికి వీలు కలిగింది. సో ఫ్రెండ్స్, ఇది మహాభారతంలోని కొంత సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.